హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సెషన్లో నేను వచ్చేసి మీకు సాంస్క్రిట్ సాంస్క్రిట్ ఉస్మానియా యూనివర్సిటీ సెమ్ వాళ్ళకు సంబంధించినటువంటి న్యూ పేపర్ ప్యాటర్న్ తో పాటు నేను ఏం చెప్పబోతున్నానంటే లాస్ట్ మినిట్లో ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా. సో లాస్ట్ మినిట్లో చదువుకునే వాళ్ళకి ఏవి ఇంపార్టెంట్, మెయిన్గా మీరు ఏవి చదివితే తక్కువ టైంలో ఎక్కువ స్కోరింగ్ ఎలా చేసుకోవాలనే విషయాన్ని మీరు ఈ వీడియోలో నేర్చుకుంటారు. ఓకే, సో అన్ని చదవాల్సిన అవసరం లేదు, మనము అన్ని చదివి హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. స్మార్ట్ గా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, ఖచ్చితంగా అవే వచ్చేవి. సో వాటి మీద ఫోకస్ పెడితే సరిపోతుంది, ఈజీగా మీకు ఓ గ్రేడ్ అనేది వస్తుంది. సో మనం మరి ఎలా స్కోర్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఇఫ్ యూ సీ హియర్, మనకి టోటల్ పార్ట్ ఏ ఉంటుంది, ఖచ్చితంగా క్లియర్ గా వినండి. పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి 20 మార్క్స్, పార్ట్ బి వచ్చేసి 60 మార్క్స్. సో టోటల్ మీ క్వశ్చన్ పేపర్ 80 మార్క్స్ కి ఉంటుంది. ఓకే, సో పార్ట్ బిలో ఉన్న 60 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 80కి 60 మార్క్స్ ఇక్కడే ఉంటున్నాయి కదా. సో ఫస్ట్ మనం పార్ట్ బి గురించి చూసుకుందాం. ఓకే, ఎందుకు అంటే మనకున్న టైంలో మనం మెయిన్గా ఎక్కువ మార్క్స్ ని స్కోర్ చేసుకోవడానికి చూసుకోవాలి. సో ఫస్ట్ చూడండి, సో దిస్ ఈజ్ పార్ట్ బి. సో ఇక్కడ మీకు 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5కి 5 అటెంప్ట్ చేయాలి, కానీ అందులో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా, ప్రతి క్వశ్చన్ లోనూ ఇంటర్నల్ గా చాయిస్ ఉంటుంది. క్వశ్చన్స్ 5 ఉంటాయి, 5కి 5 ని మీరు రాయాలి, కానీ ఆ 5కి 5 లో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. సో ఇక్కడ ఏ లెసన్ నుంచి వస్తాయని చెప్తున్నారో మీకు అదే లెసన్ నుంచి వస్తాయి, అవే క్వశ్చన్స్ వస్తాయి. జస్ట్ క్వశ్చన్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు, బట్ లెసన్ మాత్రం చేంజ్ అవ్వదు. ఆ క్వశ్చన్స్ ఆ లెసన్ నుంచే ఆ నెంబర్లోనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి హిమాలయో నామ నగాది రచః. ఈ లెసన్ నుంచే వస్తాయి. ఏమొస్తాయి అంటే ప్రతిపదార్థాలు వస్తాయి. మీకు ఇక్కడ వచ్చేసి టోటల్ గా 4 పోయమ్స్ ఇస్తారు. ఎన్ని పోయమ్స్ ఇస్తారు మీకు టోటల్ గా ఇక్కడ 4 పోయమ్స్ అనేవి ఇస్తారు. మీకు 4 పోయమ్స్ ఇస్తే మీరు అందులోంచి ఎనీ 2 మాత్రమే రాస్తే సరిపోతుంది. అర్థమైంది కదా. 4 పోయమ్స్ లో మీరు నేర్చుకోవాల్సినవి, రాయాల్సినవి 2 పోయమ్స్, అంటే మీరు నేర్చుకొని రాయాల్సినవి ఓన్లీ 2 పోయమ్స్ మాత్రమే. సో మరి ఈ పోయమ్స్ ఎలా నేర్చుకోవడము, అన్ని పోయమ్స్ ఉంటాయి, ఎన్ని నేర్చుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ థింగ్. ఈ లెసన్ లో మీకు టోటల్ 17 పోయమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 17 పోయమ్స్ లో మీరు ఫస్ట్ 8 పోయమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా, మీకు ఇక్కడ రిమైనింగ్ అన్ని అవసరం లేదు. జస్ట్ ఫస్ట్ 8 పోయమ్స్ నేర్చుకోండి, అందులోంచి గన్ షాట్ గా 2 వస్తాయి. లేదు అంటే లాస్ట్ 8 పోయమ్స్ నేర్చుకోండి, ముందు అయినా వెనక అయినా నేర్చుకుంటే, ఇటు 8 అయినా నేర్చుకోండి, లేదంటే రిమైనింగ్ అట్ సైడ్ 8 అయినా నేర్చుకోండి. ఓకే, సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మీకు 2 అనేవి కవర్ అయిపోతాయి అందులో. ఇలా మీరు సగం చదివితే సరిపోతుంది. సో ఇంకొకటి, ఇవి నేర్చుకునేటప్పుడు ఇప్పుడు 4 పోయమ్స్ కూడా మీకు ఒకటే లెసన్ లోంచి వస్తాయి కదా. సో అన్నింటికి కవి పరిచయం ఒక్కటే. సో ఇది మనకు ప్లస్ పాయింట్. సో ఫస్ట్ కవి పరిచయం అంటే ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా, కవి పరిచయం ఇది నేర్చుకోండి. సో అక్కడ ఏ పోయం వచ్చినా మీరు రాసే కవి పరిచయం అనేది ఒకటి. సో రెండింటికి మీరు ఈజీగా రాసిస్తారు. నెక్స్ట్ పద విభాగం అంటే పదాలను విభజించడం అన్నమాట. మీకు ఇచ్చినటువంటి ఆ పోయం ఉంటుంది కదా, ఆ పోయంని సపరేట్ గా చేయాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హిమాలయో అనుందా, సో దీని తర్వాత కామా పెట్టాలి. అంటే రాసి హిమాలయో కామా నామ కామా నగది రాజా కామా, అలా ఒక్కొక్కటి మీరు రాసుకుంటూ అక్కడున్న పోయంనే మళ్ళీ రాస్తూ వాటిని సపరేట్ చేయడం అనమాట. అన్నింటికి కామాలు పెట్టి రాయండి. యాక్చువల్ గా ఇలా కాకుండా వీటిని మధ్యలో కూడా విడదీయాల్సినవి కొన్ని ఉంటాయి, కానీ మనం అలా విడదీయడం రాని వాళ్ళు, మనము ఉన్న టైంలోనే నేర్చుకుంటాం కాబట్టి టైం సేవ్ చేసుకోవడం కోసం మనం ఇలా కూడా రాయొచ్చు. ఓకే, సో ఇలా మనకు పద విభాగం అనేది అయిపోయింది. సో మనకి ఇచ్చిన పోయమ్స్ లోని రెండింటి పద విభాగం అయిపోతుంది. నెక్స్ట్ ప్రతిపదార్థం అంటే ప్రతి
పదార్థం అంటే ప్రతి పదానికి అర్థం రాయడం. సో మనం ఇలా సపరేట్ చేసుకున్నవి ఉంటాయి కదా, సో వీటికి ఒక్కొక్క దానికి మీనింగ్ అనేది ఇంగ్లీష్ లో ఆర్ తెలుగులో రాయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ రాస్తే మొత్తం ఇంగ్లీష్ లో రాయండి, లేదంటే తెలుగులోనే రాయండి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత సమ్మరీ. మరి సమ్మరీ ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ ప్రతి పదార్థానికి మీనింగ్స్ రాసుకుంటూ వెళ్ళారు కదా, ఆ మీనింగ్స్ అన్నిటిని కలిపితే వచ్చేదే సమ్మరీ. చూసారా, మీకు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది మెయిన్ ఏంటి, ప్రతి పదార్థాలు నేర్చుకోవడం, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రొడక్షన్ అంటే కవి పరిచయం నేర్చుకోవడం. ఇది వస్తే పద విభాగం ఆటోమేటిక్ చేసేస్తారు. నెక్స్ట్ ప్రతి పదార్థానికి రాసేసిండ్రు అనుకోండి, ఆటోమేటిక్ సమ్మరీ కూడా అయిపోయింది. చూసారా ఎంత ఈజీ. సో ఇలా మీరు ఈజీగా ఈ బిట్ ని అటెంప్ట్ చేసి 12 మార్క్స్ ని సింపుల్ గా స్కోర్ చేసేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఎస్సే క్వశ్చన్ ఫ్రమ్ ప్రోజ్ లెసన్. సో మీకు 2 ఎస్సేస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి వచ్చేసి కృతజ్ఞ నాస్తే నిష్కృతి, నెక్స్ట్ వన్ వచ్చేసి ధర్మబద్ధో ద వారిక, ఇది వచ్చేసి ద డోర్ కీపర్, ఇది వచ్చేసి ద మంకీ అండ్ క్రొకడైల్. రెండు కూడా మంచి స్టోరీసే. సో ఆల్రెడీ మన ఛానల్లో ఈ స్టోరీస్ ఉన్నాయి, చాలా సింపుల్ స్టోరీస్, ఏం లేదు. ఇక్కడ మంకీ ఇంకా క్రొకడైల్ రెండు ఉంటాయి. మంకీ రోజు చెట్టు మీద కూర్చొని రేగిపళ్ళు తింటూ ఉండేది. అనుకోకుండా ఒకరోజు ఈ క్రొకడైల్ ఏం చేసింది, ఈ మంకీ ఉండే చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. అప్పుడు దీనికి ఇది బేరీస్ ఇచ్చింది, అంటే రేగిపళ్ళు ఇచ్చింది. అలా ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత ఆ రోజు ఇది రావడం పోవడం అలా అలా రోజు ఈ రేగిపళ్ళని తీసుకెళ్లి వాళ్ళ వైఫ్ కి ఇచ్చేసరికి ఈ క్రొకడైల్ వాళ్ళ వైఫ్ అంటుంది, అబ్బా ఈ రేగిపళ్ళు ఇంత బాగున్నాయంటే మీ ఫ్రెండ్ హార్ట్ ఇంకెంత బాగుంటుందో, మీ ఫ్రెండ్ హార్ట్ తీసుకురా మనం తింటాము అనేసి అంటుంది. వెంటనే ఇదేం చేస్తుంది, వద్దు అంటుంది, కానీ వైఫ్ ఊరుకుంటుందా. సో సరే అని చెప్పి తీసుకురావడానికి ఈ క్రొకడైల్ అనేది, హస్బెండ్ క్రొకడైల్ అనేది మంకీ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో మంకీ దగ్గరికి వెళ్తే మంకీ ఏమంటుంది, సరే అంటే మంకీ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది అనమాట, బాధపడుకుంటూ, మా వైఫ్ నిన్ను తీసుకురమ్మంది భోజనానికి, నేను రోజు మీ దగ్గర తింటున్నా కానీ నువ్వు ఒకసారి కూడా రాలేదు కదా అని అడిగేసరికి, సరే వస్తాను పదం ఇద్దరం అనేసి వెళ్తూ ఉంటారు. అలా తన మీద కూర్చొని వాటర్ లో వెళ్తూ ఉంటే సడన్ గా, నువ్వు మెల్లిగా వెళ్ళు నాకు భయం వేస్తుంది అనగానే క్రొకడైల్ అంటుంది, ఏం కాదు నువ్వు తిరిగేం వెళ్ళవు, నేను మా వైఫ్ నిన్ను చంపుకొని తింటాము, నీ గుండెని తింటాము అని చెప్తుంది. తెలివైన మంకీ ఏం చేస్తుంది, ఓహో ఇలా నన్ను ప్లాన్ అనేసి, అయ్యో నాకు ముందే చెప్పొద్దా, నా గుండె కాస్త నేను పైనే పెట్టొచ్చాను చెట్టు పైన, నువ్వు నన్ను తీసుకెళ్తే నేను ఆ గుండెని తీసుకొస్తాను అంటుంది. ఇంకేముంది, ఈ ఫూలిష్ క్రొకడైల్ కాస్త మళ్ళీ చెట్టు దగ్గర తీసుకెళ్ళగానే చెట్టు మీదకి ఎక్కేసి, ఓ మూర్ఖుడా, ఎవరైనా నీకు సహాయం చేస్తే నువ్వు ఇలాగే చేస్తావా, నేను నిన్ను ఫ్రెండ్ అనుకున్నా, నువ్వు నన్ను చంపాలనుకున్నావు, అసలు ఎవరికైనా 2 గుండెలు ఉంటాయా అనేసి తిడుతుందన్నమాట. సో ఇది వచ్చేసి ఆ స్టోరీ, ఫుల్ స్టోరీ ఆన్సర్ ఇంకా మన ఛానల్లో ఉంది. సో ఇది కూడా ధర్మబద్ధు దవ్వరిక ద డోర్ కీపర్ కూడా కొంచెం అలాంటి, బట్ ఇది మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఓకే, సో రెండిట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది, ఇక్కడ ఈజీగా 12 మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, యశాధర్మ సనాతన, అంటే మన సనాతన ధర్మం ప్రకారం మంచి మోరల్ వాల్యూస్, గుడ్ క్యారెక్టర్ ఉండాలంటే ఎలా ఉండాలి ఏంటి అనేది నేను ఈ ఆన్సర్ చేసి పెట్టాను. ఇది లేదు, బట్ ఇది మాత్రం ఉంది. చాలా సింపుల్ గా మీరు డైలీ చూసే జరిగేవి అన్నమాట. మీరు ఒక్కసారి దాన్ని చూసారంటే మీరు ఈజీగా ఓన్ గా కూడా రాయొచ్చు. సో అలా మీరు ఇక్కడ 12 మార్క్స్ ఆన్సర్ ని ఈజీగా రాసేస్తే మీకు చక్కగా ఇక్కడ చూడండి, 12 + 12 + 12 36 మార్క్స్ కవర్ అయిపోయాయి. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకి శబ్దాస్, అంటే శబ్దాలు. ఆల్రెడీ మీరు ఇంటర్లో చదువుకున్నారు కదా, సో అలాగే ఇక్కడ కూడా మీకు శబ్దాలు ఉంటాయి. సో ఇక్కడ శబ్దాలలో మీకు వచ్చేసి 4 క్వశ్చన్స్ ఇస్తారు, అంటే 4 ఇస్తారు. మీరు శబ్దాలను చేయడానికి 4 ఇస్తారు, 4 వర్డ్స్ ఇస్తారు. ఆ 4 లో ఏవైనా 2 మాత్రమే రాయాలి. ఈచ్ వన్ క్యారీస్ 6 మార్క్స్, టోటల్ 12 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మీకు ఎన్ని శబ్దాలు ఉన్నాయంటే 13 ఉన్నాయి. ఓకే, 13 శబ్దాలు ఉంటే మీకు నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఓన్లీ 5 మాత్రమే, అన్నీ అవసరం లేదు. మీరు గన్ షాట్ గా నేర్చుకోవాల్సిన 5 శబ్దాలు ఏంటో నేను చెప్తాను, అవి నేర్చుకోండి, పక్కా ఎగ్జామ్ కి అవి మాత్రమే వస్తాయి. ఓకే, సో మీరు నేర్చుకోవాల్సిన ఆ 5 శబ్దాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి దేవ్. ఓకే, దేవ శబ్ద ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి కవి. నెక్స్ట్ వన్ వచ్చేసి బాను.
నెక్స్ట్ పితృ, నెక్స్ట్ వన్ గో శబ్ద్. ఓకే, ఈ 5 శబ్దాలు మాత్రమే నేర్చుకోండి, సరిపోతుంది. అర్థమైంది కదా? నేను చాలా సింపుల్ గా మీకు చెప్తున్నాను. మీకు ఇక్కడ 13 ఉన్నాయి, మీరు ఇందులోంచి ఈ 5 నేర్చుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ 12 మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ ఫస్ట్ ఆన్సర్లు ఉంది కదా, అందులో మీకు 17 పోయమ్స్ ఉంటే ఫస్ట్ 8 పోయమ్సే నేర్చుకోండి, సరిపోతుంది. అంటే ఫస్ట్ 8 పోయమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ కవి పరిచయం నేర్చుకుంటే మీరు ఈజీగా రాయొచ్చు. పద విభాగం ఎలా చేయాలో చెప్పాను. ఒక ప్రతిపదార్థం నేర్చుకున్నారంటే సరిపోతుంది, దాని సమరీ రాసేయచ్చు. నెక్స్ట్ ఈ స్టోరీ గురించి కూడా చెప్పాను కదా, ఇవి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. డీటెయిల్ గా కావాలంటే చూడండి, లేదు అంటే ఒక్కసారి వినండి సరిపోతుంది. యశాధర్మ కూడా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు 4 ఆన్సర్స్ ని ఇక్కడ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సంధి. ఇక్కడ మీకు 2 టైప్స్ వస్తాయి క్వశ్చన్స్. వస్తుంది, రెండు ఇస్తారు. ఒకటేమో సంధిని సపరేట్ గా చేయడం అన్నమాట, వర్డ్ ఇచ్చేసి సపరేట్ చేయమనేది ఉంటది. ఇంకొకటి వచ్చేసి యాడ్ చేయమని ఉంటది. ఓకే, సపరేట్ చేసి సంధిని రాయాలి, లేదంటే యాడ్ చేసి సంధిని రాయాలి. ఇదైనా చూస్ చేసుకోవచ్చు, ఇదైనా చూస్ చేసుకోవచ్చు, మీరు దేన్నైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరు ఈ బిట్లో 60 మార్క్స్ ని ఈజీగా తెచ్చుకోవచ్చు. మరి పార్ట్ ఏలో ఏ బిట్స్ మనం ఈజీగా తెచ్చుకోవచ్చు అనేది మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం. చూడండి, పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ మాత్రమే రాయమన్నారు. 5 4 20 మార్క్స్. ఇక్కడ మీకు 8 క్వశ్చన్స్ ఇస్తారు, కానీ 8 లో మీరు నేర్చుకుని రాయాల్సినవన్నీ ఏవైనా 5 మాత్రమే నేర్చుకుని రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఏవి ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఒకసారి చూస్తే, ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్లేషన్ ఆఫ్ శ్లోక. ఇది ముదాభిషక్తం వరదత్వ మర్హసి. ఓకే, ఇందులోంచి వస్తుంది. ఇది ఇక్కడ మీకు ఒక శ్లోకం అనేది ఇస్తారు, అంటే ఒక పోయం లాంటిది ఇస్తారు. ఇచ్చిన తర్వాత దానికి కవి పరిచయం అండ్ భావం, అంతే, పెద్దగా ఏం అవసరం లేదు. ఓ 2 లైన్స్ 3 లైన్స్ భావం ఉంటుంది, కవి పరిచయం. సో ఇది వచ్చేసి ఈ లెసన్ నుంచి మాత్రమే వస్తుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కవి పరిచయం నేర్చేసుకోండి. ఓకే, కవి పరిచయం నేర్చుకున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి మీకు ఏ పోయం వచ్చినా కూడా ఫస్ట్ మీరు కవి పరిచయం అయితే రాసేయచ్చు. అర్థమైంది కదా? నెక్స్ట్ మీనింగ్ అనేది మీకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు ఏది కొంచెం అర్థమైనా కూడా దాన్ని రాసేసేయండి. ఓకే, అండ్ ఈ విధంగా మీరు ఇక్కడ ఈ ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్ ఫ్రమ్ ధర్మబద్ధ దవ్వారిక. ఓకే, ధర్మబద్ధ దవ్వారిక ఉంది కదా, ఇవి సందర్భాలు అన్నమాట. ఈ సందర్భాలు మీరు ఆల్రెడీ ఇంటర్లో చదివే ఉంటారు. దీనికి ఇంట్రొడక్షన్, కాంటెక్స్ట్, మీనింగ్ మూడింటిని రాయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ కవి పరిచయం. ఈ అవంతు భారత ప్రజా స్వతంత్ర భారత. సో ఈ లెసన్ ఇక్కడ నుంచి మీకు పోయెట్ బయోగ్రఫీ వస్తుంది. సో మీరు ఈ లెసన్ నుంచి కవి పరిచయం, ఖచ్చితంగా గన్ షాట్ క్వశ్చన్ ఇదే వస్తుంది కాబట్టి ఈ లెసన్ కవి పరిచయం నేర్చుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇవి గ్రామర్ కి సంబంధించింది అన్నమాట. మీకు ఇచ్చిన శబ్ద ఉంటుంది కదా, దాన్ని ఐడెంటిఫై చేసి దాని లింగం ఏంటి, స్త్రీలింగమా పుల్లింగమా, ఓకే, అలా మీరు రాయడం. నెక్స్ట్ వచనం ఏంటి, ఏ విభక్తి అనేసి దీన్ని రాయాలి. అండ్ నెక్స్ట్ సంధి విఘటన అంటే డివైడింగ్ ద వర్డ్స్, అంటే సంధిని సపరేట్ చేసి సంధి పేరుని రాయడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి కూడా సందర్భాలు. ఓకే, మీకు 2 ప్లేసెస్ లో సందర్భాలు వస్తాయి, దట్ ఈస్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్. 2 వచ్చేసి ట్రాన్స్లేషన్ ఆఫ్ శ్లోక ఉంటుంది. ఇది వచ్చేసి ముదభిషక్తం వరదత్వం మర్హసి. సో ఇది ఫస్ట్ కూడా ఇదే ఉంటుంది మీకు. ఫస్ట్ దాంట్లో వచ్చేసి మీకు ట్రాన్స్లేషన్ ఆఫ్ శ్లోక ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మీకు సందర్భాలు ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కృతజ్ఞ నాస్తే నిష్కృతి. ఇందులో వచ్చేసి నీకు శ్లోకం యొక్క కవి పరిచయం, భావం, ఇంట్రొడక్షన్ అండ్ మీనింగ్ ఇవి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ రిసైటేషన్ ఆఫ్ శ్లోక, మీకు శ్లోకాస్ ని ఫిల్ చేయడం ఉంటుంది. మీకు టోటల్ ఇక్కడ వచ్చేసి 10 శ్లోకాస్ ఉంటాయి. అందులోంచి ఏదైనా ఒక శ్లోకం ఇస్తారు, మధ్యలో లైన్స్ ఎంటీ వదిలేస్తారు, మీరు దాన్ని ఫిల్ చేయాలి. ఇది కొంచెం కష్టం, కానీ రిమైనింగ్ వాటిని మీరు ఇవి ఈ లెసన్ నుంచే పర్టికులర్ గా వస్తాయి కాబట్టి వాటి రైటర్ నేమ్స్ ని నేర్చుకొని ఆ స్టోరీ మీకు కొంచెం ఐడియా ఉందంటే మీరు ఓన్ గా రాయొచ్చు. అర్థమైందా? సో ఈ రైటర్ నేమ్స్ అయితే పక్కా నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయితే మీరు ఖచ్చితంగా కరెక్టే రాస్తారు. అండ్ ఇక్కడ ఈ లెసన్ లో కవి పరిచయం ఇదే వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఇదే నేర్చుకోండి. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఈజీగా రాయగలిగేది ఏంటి అంటే ఈ లెసన్ ది కవి పరిచయం నేర్చుకుంటే 2 ఆన్సర్స్ రాయొచ్చు.
నెక్స్ట్ ధర్మబద్ధ దవారిక కవి పరిచయం నేర్చుకుంటే ఇక్కడ రాయొచ్చు. మీరు ఓన్ గా కాంటెక్స్ట్ అండ్ మీనింగ్ రాయండి. నెక్స్ట్ ఇది కవి పరిచయం డైరెక్ట్ రాయగలిగేదే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా కవి పరిచయం నేర్చుకుంటే రాసేసి సందర్భాలు కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో మీరు కనీసం కవి పరిచయం కరెక్ట్ రాస్తే అక్కడ మీకు ఎంతో కొంత తెలిసినట్టు మీరు ఈజీగా రిమైనింగ్ పార్ట్ ని మీరు ఓన్ గా అయినా కూడా రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మీరు గ్రామర్ కాకుండా ఓన్లీ ఆన్సర్స్ ని వీటిని రాసినా కూడా ఈ 5 అనేది ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా మీరు సింపుల్ గా మార్క్స్ ని స్కోర్ చేసుకోవడం నేను చెప్తున్నాను. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు యూజ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.